అనంతపురం కలెక్టరేట్లో ఈరోజు జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా అనంతపురం పట్టణంలో సప్తగిరి సర్కిల్లో ప్రధానంగా నగరవాసులందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్న మసీదు కాంప్లెక్స్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల వ్యాపార సముదాయాలు కావచ్చు, అవి అడ్డం ఉన్న కారణంగా రోడ్డు విస్తరణ చేయకోకుండా పాలక యంత్రాంగం కావచ్చు, లేకపోతే రాజకీయ ప్రజాప్రతినిధులు, గత మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, అందరూ కూడా ఓట్ల కోసం, వాళ్ళ యొక్క స్వార్థం కోసం రాజకీయ పార్టీలు ఆ రోడ్డు విస్తరణ కాకుండా అడ్డుపడుతున్నాయి. అదేవిధంగా అక్కడున్న మసీదు కాంప్లెక్స్ సంబంధించిన వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారవేత్తలు వాళ్ళ సొంత అకౌంట్లోకి డబ్బులు వేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి తెలియవచ్చింది. నేషనల్ హైవే విస్తరణలో దాదాపు 5 దేవాలయాలను కూలగొట్టారు. 5 దేవాలయాలలో 2 దేవాలయాల యొక్క ముఖద్వారాలను ఏవైతే ఉన్నాయో అవి పగులగొట్టారు. అయినప్పటికీ కూడా హిందువులైన మనమందరం కూడా అభివృద్ధి కాబట్టి అభివృద్ధికి అడ్డం చెప్పుకోకుండా అభివృద్ధికి సహకరించడం జరిగింది. ప్రధానంగా సప్తగిరి సర్కిల్లో ఉన్న మసీద్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది కనుక తొలగిస్తే నగర ప్రజల ఇబ్బందులు మొత్తం కూడా తొలగిపోతాయి. అయితే ఇక్కడ పాలనా యంత్రాంగం కానీ, లేకపోతే అక్కడ రాజకీయ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు నెపం వేసుకుంటూ ఈ యొక్క అభివృద్ధికి ఆటంకులుగా మారుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతి త్వరగా 3 సంవత్సరాల పాటు 3.5 సంవత్సరాల పాటు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధికి సహకరిస్తూ చుట్టూ తిరుగుతూ, దూరం అయినప్పటికీ కూడా చుట్టూ తిరుగుతూ పోతున్నారు. కానీ వీళ్ళందరూ కూడా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కానీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ఆ రోడ్డు విస్తరణ చేపట్టుకోకుండా నగర ప్రజలను ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. పరిపాలకులను మేము ప్రశ్నిస్తున్నాం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో. అయ్యా, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ప్రజల యొక్క బాగోగులు చూడడానికి, ప్రజల ఇబ్బందులు తొలగించడానికా, లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టడానికా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా 3.5 సంవత్సరాల పాటు మీకు అభివృద్ధికి సహకరించారు. 3.5 సంవత్సరాలు దాటినా కూడా ఆ ప్రాజెక్టు కాలపరిమితి పూర్తయినప్పటికి కూడా ఆ పని పూర్తి కాకుండా కాంట్రాక్టర్లు 100 కోట్ల రూపాయల బిల్లులు చేసుకున్నారు. ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులవి. కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా శాంక్షన్ చేసుకున్న తర్వాత ప్రచారం మాత్రం వీళ్ళు చేసుకున్నారు. గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కానీ ఎవరైనా కానీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూనే ఉన్నారు. ప్రచారం అయితే చేసుకున్నారు. డబ్బులు కేంద్రానివి, డబ్బా ఈ లోకల్ రాజకీయ పార్టీలది. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా అక్కడున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కరించి అప్పుడు ప్రజలకు మేము ఇది చేశామని చెప్పమని చెప్పేసి హిందూ చైతన్య వేదిక మీకు తెలియజేస్తుంది. భారత్ మాతకి జై.